అందరికీ నమస్కారం. కుంసెట్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ప్రెస్ చేయండి. ప్రధానంగా ఈరోజు డిస్కషన్ ఏంటంటే మహిళలపై లైంగిక వేధింపుల కేసులు పెరిగిపోతూ ఉన్నాయి. చట్టాలు మారినప్పుడు చట్టాలు ఏ సెక్షన్లు అయితే బలంగా శిక్ష పడే విధంగా ఉంటాయో ఆ సెక్షన్లు ఎప్పుడైతే అమల్లోకి వచ్చాయో ఐపీసీలో కొన్ని సెక్షన్లు బలంగా ఉండేవి, అప్పుడు ఎక్కువ కేసులు నమోదయ్యాయి. మళ్ళీ ఆ సెక్షన్ని సుప్రీంకోర్టు కొట్టివేయడమో లేకపోతే ఇంకో కారణంతోనో జరిగితే మళ్ళీ దాని మీద కేసులు తగ్గాయి. ఇప్పుడు బిఎన్ఎస్ అని చెప్పి భారత న్యాయ సంహిత అనేటువంటిది వచ్చింది కొత్తగా. దాంట్లో కొంత మహిళలకు కొన్ని సెక్షన్లు అనేవి పెట్టారు. ఇవన్నిటితో పాటుగా ఈ మహిళల వేధింపుల కేసులు అనేవి పెరిగిపోతున్నాయి. సినీ రంగము, రాజకీయ రంగము, ఫైనాన్షియల్గా బాగా బలపడిన వాళ్ళు, అలాగే పెద్ద ఉద్యోగాలకు వెళ్ళిన వాళ్ళు, వీళ్ళందరిలోని కూడా ఒక స్థాయికి వెళ్తే వాళ్ళ మీద ఖచ్చితంగా ఓ మహిళా వేధింపులు అనేటువంటిది కేసు నమోదు అవ్వడం జరుగుతుంది. ఎందుకు ఈ టాపిక్ అంటే జానీ మేసర్ అన్న అతను ఒక అమ్మాయిని లైంగికంగా వేధింపు చేశారు ఆయన చెప్పి కేసు పెట్టడం అనేది జరిగింది. దాని మీద రెండు వర్గాలుగా సోషల్ మీడియా ఏవో చర్చలు పెట్టేసి ఇష్టానుసారంగా మాట్లాడడం అనేది జరిగింది. అసలు ఏం జరిగింది ఏంటి అన్నది పోలీసులు చూసుకుంటారు, కోర్టు చూసుకుంటుంది. బహిరంగంగా కోర్టులో పెండింగ్లో ఉన్న విషయాలపై అంతంత చర్చలు అనేవి కరెక్ట్ కాదు. ఆ అమ్మాయి 4-5 సంవత్సరాలు బట్టి అరెస్ట్ చేస్తానన్నప్పుడు 4-5 సంవత్సరాలు బట్టి ఎందుకు ఊరుకుంది? అలాగే అనేక విషయాలు అనేవి వస్తాయి. దాని పూర్తి సాక్ష్యాధారాలు అనేవి బయటకు వచ్చేటప్పటికి కోర్టు చూసుకుని దాన్ని నిజమవుతుందా అనేది నిర్ధారణ జరుగుతుంది. బోగస్ కేసా మంచి కేసా అన్నది. కంప్లైంట్ ఇచ్చింది 40 పేజీలు కంప్లైంట్ ఇచ్చింది ఆవిడ, తక్కువ కాదు, 40 పేజీలు కంప్లైంట్ ఇచ్చింది. మరి 40 పేజీల కంప్లైంట్లో ఎంతకాలం ఎందుకు ఊరుకుంది? హీరోయిన్ చేస్తా అన్నారు అన్నది, ఏదో ఛాన్స్ ఇప్పిస్తా అన్నారు కొరియోగ్రాఫర్గా అన్నది. అంటే కొరియోగ్రాఫర్గా ఛాన్స్ ఇప్పిస్తే నువ్వు ఏ మగోడు పక్కనైనా పడుకుంటావా? హీరోయిన్గా ఛాన్స్ ఇప్పిస్తే ఏ మగోడు పక్కనైనా పడుకోవడానికి సిద్ధమా? అయితే ఇప్పిస్తే నువ్వు తప్పుడు కేసులు పెట్టవా? ఈ కేసులు పెట్టవా? ఒకవేళ నిజంగా కొరియోగ్రాఫర్గా ఛాన్స్ ఇస్తే నువ్వు కేసులు పెట్టవా? ఇలాంటివి అనేక విషయాలు బయటకు వస్తాయి. దానికేమో వెనక అల్లు అర్జున్ గారు ఉన్నారని ఆయన పుష్ప సినిమా నుండి జానీ మేసర్ని తీశారు, కానీ జగదీష్ అనేటువంటి ఆయన పక్కన నటించేటువంటి వ్యక్తి కూడా ఒక అమ్మాయిని అరెస్ట్ చేస్తూ ఆ అమ్మాయి మరణానికి కారణం అయ్యాడని చాలా రోజులు జైల్లో ఉన్నాడు. మరి ఆ వ్యక్తిని ఎందుకు సినిమా నుండి తొలగించలేదన్నటువంటిది కూడా సోషల్ మీడియాలో వచ్చింది. అలాగే సినిమా రంగంలోనే కాదు, సినిమా రంగంలోనే చాలామందిపై డ్రగ్స్ ఆరోపణలు వచ్చాయి. అవి ఏమైందో ఆ కేసుల గురించి ఎవరికీ తెలియదు, అది అక్కడ పక్కకు పోయింది. తర్వాత రాజకీయ రంగం, మలయాళం సినిమా చూస్తే మలయాళం సినిమాలో హీరోయిన్లు చాలా ఇబ్బంది పెడుతున్నారని పెద్ద ఇష్యూ సోషల్ మీడియా గొగ్గోలు పెట్టింది. ఆ కేసులు ఏమయ్యాయి అన్నది ఎవరికీ తెలియదు. అక్కడితో అయిపోయి అదేమో సీఎం గారు కమిషన్ వేయడం, దానికి రిపోర్ట్ రావడం, కేరళ సీఎం గారికి ఆ రిపోర్ట్ అనేది అందించడం అంతా జరిగింది. నిజమని కొందరు, అబద్ధం అని కొందరు. ఇవన్నీ రాజకీయ రంగంలోకి వస్తే ప్రతి రాజకీయ రంగంలో పార్టీ నుండి ఒకరి మీద ఆరోపణలు వస్తాయి. అంటే వైసీపీ పార్టీలో చూసుకుంటే అంబటి రాంబాబు గారి మీద వచ్చింది, తర్వాత అవంతి శ్రీనివాస్ గారి మీద వచ్చింది, గోరింట్ల మాధవ్ గారి మీద వచ్చింది ఆరోపణలు. అంటే అమ్మాయిల్ని వేధిస్తున్నారని ఫోటోలని వీడియోలని వచ్చాయి. విశాఖలో దువ్వాడ శ్రీనివాస్ గారు చూసాము, ఆయన మీద ఆయన ఫ్యామిలీనే తీసుకొచ్చి ఇదిలో పెట్టారు. అసలు మీడియాకి సంబంధం లేదండి. అదే టైంలో మోడీ గారేమో రష్యాను తర్వాత యూక్రెయిన్ వెళ్ళి వాళ్ళిద్దరి యుద్ధం ఆపడానికి ప్రయత్నం చేస్తే అది ఒక్క నిమిషం కూడా న్యూస్ రాలేదు. వీళ్ళ పర్సనల్ విషయాలు, ఫ్యామిలీ విషయాలు రోజు అంతా కూడా లైవ్ పెట్టి చూపించే కొన్ని ఛానళ్ళు అయితే ఆ ఛానళ్ళు ఖచ్చితంగా బ్యాన్ చేయాలండి. అలాంటి చెత్త ఛానళ్ళు ఎందుకు ప్రోత్సహిస్తున్నామో తెలియదు, కానీ రేటింగ్ మళ్ళీ నాటికి మంచి రేటింగ్ అట. అలాంటి చెత్త ఛానళ్ళు చూడొద్దు, అసలు బ్యాన్ చేసి పారేయండి. తర్వాత ముంబై నటి దాంబాద్రి జత్వానీ అనేటువంటిది, ఆ అమ్మాయిని ఏదో వేధించారని చెప్పేసి అదొక కేసు ఆరోపణ. తర్వాత అనంతబాబు వైసీపీ ఎమ్మెల్యే, ఆయన మీద వీడియో కాల్స్ ఏవో చేశారని చెప్పి ఆయన మీద ఆరోపణలు. తర్వాత ఈ మధ్య కాలంలో కొత్తగా టీడీపీ నుండి ఎమ్మెల్యేగా వెళ్ళినటువంటి ఆదిమూలం గారు, ఆయన ఎవరో అమ్మాయిని అమ్మాయో మరి ఇదొక తెలియదు కానీ ఆమెను లైంగికంగా వేధించారంటే ఆయన టీడీపీ నుండి సస్పెండ్ చేశారు. ఇప్పుడు మిగిలింది జనసేనలో యాక్టివ్గా ఉన్న వాళ్ళు జానీ మాస్టర్, ఆయన మీద ఇప్పుడు మహిళల ఆరోపణలు అనేటువంటిది జరిగింది. అలాగే ఒక యూట్యూబ్లో అత్యధిక స్థాయికి వెళ్ళి డబ్బులు ఇవ్వడము, మంచి స్థాయికి వెళ్ళిన అర్ససాయి అన్నటువంటి అబ్బాయి మీద, అతని మీద ఈ ఒక అమ్మాయి వచ్చి నన్ను హీరోయిన్ చేస్తానని మళ్ళీ ఆయన మీద కేసు. అంటే లైంగిక వేధింపుల కేసుల్ని పరిశీలిస్తే, అలా పరిశీలించుకుంటూ వస్తే మీకు తెలిసిన విషయాలు ఇవన్నీ
కింద స్థాయిలో కాదు నేను చెప్పేది, మీకు తెలిసినవి సోషల్ మీడియాలో అందరికీ తెలిసినటువంటి విషయాలు. మనం ఏం చెప్తున్నాం అంటే ఈ వెంటనే మహిళా సంఘాలు స్పందించేస్తాయి, ప్రతిపక్షాలు స్పందించేస్తాయి, లాయర్లు మేధావులు స్పందించేస్తారు. అందరూ ఖండిస్తున్నాము, ఇచ్చేసేయాలో, ఉరిశిక్ష విధించేయాలో, 20 సంవత్సరాలు శిక్ష చేసేయాలో, లేకపోతే ఇంకా రకరకాల ఆరోపణలు అన్నీ వస్తాయి. అన్నీ వచ్చిన తర్వాత కేసు ఏమైంది అన్నది ఎవడ మాట్లాడ 4 రోజులే. మీరు ఇంకో విషయం చూడండి, అలాంటి రూరల్ ఏరియాలో కూడా చాలా కేసులు జరుగుతున్నాయి. అందుగురించే మీకు చెప్తున్నాను, ఈ సెక్షన్లో బలంగా ఉండడం వల్ల పోక్సో యాక్ట్ కానీ మహిళలకు సంబంధించిన యాక్టులు కానీ బాగా పెరిగిపోతున్నాయి. ఎందువల్ల అంటే భూమిదారు గొడవ అయితే ఎవరో ఒక ఆవిడ వచ్చి నా జాకెట్ చింపేశాడు, లేకపోతే మా అమ్మాయినేమో ఇలాగే ఏడిపించాడు అని చెప్పేసి కేసు పెడుతున్నారు. కొత్త సెక్షన్లు వస్తాయి. లవ్ చేస్తున్నానని, లేదంటే ప్రమోషన్ ఇప్పిస్తున్నానని, ఇలా ఎవరైనా కానీ హామీలు ఇచ్చి మోసం చేసినట్టయితే వాళ్ళకి చాలా తీవ్రమైన పనిష్మెంట్లో ఈ బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత అనేటువంటి కొత్త చట్టం వచ్చింది, కొత్త లాస్ అనమాట. భారతీయ న్యాయ సంహితలోనే అనేక సెక్షన్లు చేర్చడంతో అనేక ఇబ్బందులు అనేవి పడుతున్నాయి. చూడండి, భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, ఇవి 3 చట్టాలు అనేవి కొత్తగా ప్రభుత్వం మన భారత కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దీంట్లో అనేక సెక్షన్లు అనేవి మహిళలకు అనుకూలంగా పెట్టారు. దీన్ని మళ్ళీ మిస్యూజ్ చేయడం స్టార్ట్ అయింది. ఎప్పుడైతే మిస్యూజ్ అయిందో మన కలకత్తాలో జరిగిన లాంటి ఇష్యూస్ కూడా వెనక్కి వెళ్ళిపోతాయి. అంటే దాని మీద ప్రజలకు ఒక రకమైన ఇవన్నీ ఇలాగే జరుగుతాయిలే అని చెప్పి రూరల్ ఏరియాలో కూడా ఎక్కువగా జరుగుతుంది. ఉద్యోగం వచ్చిన అబ్బాయిని పట్టుకొని, నేను ముందు కూడా వీడియోలో చెప్పాను, ఉద్యోగం ఎవరికైనా అబ్బాయి వస్తే ఈ అబ్బాయి మా అమ్మాయిని లవ్ చేస్తా అన్నాడు, పెళ్లి చేసుకుంటా అన్నాడని ఒక కేసు పెట్టడం, లేదంటే ఏ ఫోటో ఆధారంగానే ఏడిపిస్తున్నాడనో, లేకపోతే ఫోటోలు ఇద్దరు కలిపి తిరిగారు అలాగని చెప్పేసి ఒక బ్లాక్ మెయిలింగ్ విధానం అనేది స్టార్ట్ అయిపోతుంది. అయితే వీడు పెళ్లి చేసుకోవాలా, లేకపోతే 3 లక్షలు 4 లక్షలు డిమాండు, ఇవి పెడుతున్నాయి. ఇవి సొసైటీని 2 ముక్కలుగా చేసేటువంటి ప్రమాదం ఉంది. అది అలాంటివి చెయ్యొద్దని చెప్పడానికే నేను కష్టపడి ఇంత వీడియో మీకు విశ్లేషణ చేసింది. సుత్తు కొట్టినట్టు అనిపించినా చాలా జాగ్రత్తగా ఆరికిస్తే చివరికి ఏమవుతుందంటే, స్త్రీ అంటే పురుషుడికి, పురుషుడు అంటే స్త్రీకి భయపడేటువంటి ఉండకూడదు. లవ్ అండ్ అఫెక్షన్ ఉండాలి, మంచి భావన ఉండాలి. పక్కింట్లో ఒక అమ్మాయి ఉంది, నా పరిస్థితి ఏంట్రా బాబు, చాలా జాగ్రత్తగా ఉండాలని ఒకటి భయపడడం అది కరెక్ట్ కాదు. అలాగే పక్కింట్లో అబ్బాయి ఉన్నాడు, ఈ టైంకి ఏం చేస్తాడో మా అమ్మాయిని అన్నటువంటి భయం వాళ్ళలో ఉండకూడదు. ఆ అమ్మాయి ఉంది, నాకు పర్వాలేదు, కష్టం వస్తే అమ్మాయి చూస్తుంది, లేదు ఈ అబ్బాయి ఉన్నాడు, మా ఇంట్లో వాళ్ళు ఎవరు లేకపోయినా నాకు కష్టం రాకుండా అబ్బాయి నన్ను కాపాడుతాడు అనే ధైర్యంతో ఉండాలి తప్ప ఒకరి మీద ఒకరి కేసులు, లేకపోతే లైంగిక దాడులు. నిజంగా లైంగిక దాడి జరిగిందనుకోండి, చాలా తప్పది. ఎందుకంటే పక్కన లేకపోతే మనతో చదువుకున్న వాళ్ళు, మనతో ఉద్యోగం చేసిన వాళ్ళు, మన తోబుట్టువులుగా భావిస్తేనే సమాజం అది. అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది, మన గ్రామం అభివృద్ధి చెందుతుంది, మన కుటుంబం అభివృద్ధి చెందుతుంది, మన కుటుంబ గౌరవం కూడా నిలబడుతుంది. కుటుంబంలో ఒక్కరు తప్పు చేస్తే తరతరాలు చెప్పుకుంటారండి. మేము కూడా ఈ మధ్యన ఒక దాంట్లో గొడవ అయితే నువ్వేం నీతులు చెప్పవసరం లేదు, నువ్వు చేసిన పని నీ కూతురు చేసిందని చెప్పారు. అందరూ ఉండగా చెప్పగానే ఆమె మాట్లాడలేని పరిస్థితి. ఎందుకంటే ఒక తప్పు జరిగింది, ఎప్పుడో చేసింది ఆవిడ 25 సంవత్సరాల కిందట, అది ఇప్పుడు కూతురు చేయగానే మళ్ళీ బయటకు వచ్చింది, నువ్వు చేసిందే నీ కూతురు చేసిందని. ఇలాంటి విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలు అవని పురుషులు అవని ఇద్దరి మీద ఇలాంటివి అనేటువంటివి ఉంటాయి. కాకపోతే ఈ సెక్షన్లను మిస్యూజ్ చేయడం వల్ల సమాజంలో నిజంగా జరిగిన వాటికి కూడా సరి అయినటువంటి నమ్మకం లేదు. 498 కేసులు ఎక్కువగా ఆరోపణలు రావడం వల్ల ఏమైంది, 498 కేసు డైల్యూట్ అయిపోయింది పూర్తిగా. అలాగే 354 అని ఐపీసీలో నేను చెప్పేది, ఇప్పుడు బిఎన్ఎస్లో మళ్ళీ సెక్షన్ మారే. నేను ముందు వీడియోలో పెట్టాను చూడండి, ఏ సెక్షన్ దేనికన్నా. అవి రిటర్న్ టు రేప్ అనేది అది డైల్యూట్ అయిపోయింది. ఇంక ప్రతి గొడవలోకి ఆ సెక్షన్ వచ్చేసింది. భూమిలో గొడవ అయినా, ఇంటి దగ్గర గొడవ అయినా, ఏదైనా ఒక ఆడావుడు రావడం నన్ను రేప్ చేసి పోయాడని చెప్పారు. అది అవి పట్టించుకోకపోవడం, అది బెయిలబుల్ అఫెన్స్ అవ్వగానే మళ్ళీ ఆ సెక్షన్లు అనేవి పెట్టట్లేదు ఎవరు. ఇవి మీ అంతటా మీరు చట్టాలని ఏ రోజు కూడా చేతిలో తీసుకొని మిస్యూజ్ చేస్తే రేపు పొద్దున్న ఇబ్బంది పడే అవకాశం మీదే. దయచేసి ఇలాంటి సెక్షన్లు కానీ తప్పుడు కేసులు కానీ పెట్టొద్దని నేను వినయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి చెత్త సలహాలు ఎవరు మేధావులు ఇవ్వద్దు. లా తెలిసిన వాళ్ళు కానీ పోలీసులు కానీ, లేకపోతే కొంతమంది కుహానా రాజకీయ నాయకులు తయారయ్యారు, వాళ్ళు కానీ ఇలాంటివి మాత్రం పెట్టొద్దు. ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ మీరు తేల్చుకోండి. మీ తాలూకా స్థాయి తగినట్టుగా పోరాడడం తప్ప తప్పుడు కేసులతో మాత్రం పోరాటం చేసి ఇబ్బంది పెట్టి కోర్టులో పెండింగ్ కేసులు పెంచవద్దని చెప్పి వినయపూర్వకంగా మీకు తెలియజేసుకుంటున్నాను. జై హింద్, భారత్ మాతా కీ జై.